ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ సిపిఎస్ అసోసియేషన్ గౌరవనీయ హైకోర్టులో దాఖలు చేసిన కేసులో భాగంగా కోర్టు ఆదేశాలను అమలు చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసిందండి. సెక్రటేరియట్ పరిధిలోని అందరూ డీడీఓలు తమ పరిధిలో ఉన్న సిపిఎస్ ఉద్యోగుల యొక్క డిఏ అరియర్స్ బిల్లులను వెంటనే నిధి పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆదేశించింది. ఈ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేసి సంబంధిత టోకెన్ నెంబర్లను డిసెంబర్ 30, 2025 లోపు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం జారీ చేసిన జీఓఎంఎస్ నెంబర్ 66 మరియు జీఓఎంఎస్ నెంబర్ 113 ప్రకారం రావాల్సిన బకాయిలను ఇప్పుడు క్లియర్ చేయనున్నారు. ఇక మొదట విడతగా 22.75% డిఏ బకాయిలు కాలపరిమితి చూస్తున్నట్లయితే 2022 జనవరి నుంచి జూన్ 2023 వరకు ఉన్నాయి. అలాగే రెండో విడత 26.30% డిఏ బకాయిలు కాలపరిమితి వచ్చేసి జూలై 2022 నుంచి అక్టోబర్ 2023 వరకు ఉన్నాయి. ఇక ఉద్యోగులు గమనించాల్సిన ముఖ్య విషయాలు ఏంటంటే, ఈ ఉత్తర్వులు కేవలం హైకోర్టు ఆదేశాల మేరకు అత్యంత ప్రాధాన్యతతో జారీ చేయబడ్డాయి. మీ సంబంధిత డీడీఓ కార్యాలయాలను సంప్రదించి మీ బిల్లులు పోర్టల్లో అప్లోడ్ అయ్యేలా చూసుకోండి. ప్రభుత్వం ఈ బకాయిలను త్వరగా క్లియర్ చేసేందుకు నిధుల విడుదలకు రంగం సిద్ధం చేస్తుంది. ఇది నిజంగా సిపిఎస్ ఉద్యోగులందరికీ ఒక పెద్ద ఊరటనిచ్చే అంశం.